ఇప్పటికే ఈ యొక్క ఖమ్మం గ్రామీణ మండల పరిధిలో ఉన్నటువంటి కర్ణగిరి సమీపంలో రాజీవ్ గృహకల్ప సమీపంలో జరిగినటువంటి ఈ యొక్క మిస్టరీ కేసు సంబంధించి పోలీసులకు సవాలుగా మారిందని చెప్పుకోవచ్చు. గడిచిన ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో సంజయ్ తన అన్న హైదరాబాద్ నుంచి వస్తున్న నేపథ్యంలోనూ అతన్ని పికప్ చేసుకునేందుకు స్టేషన్కి వెళ్తున్న నేపథ్యంలోనూ మార్గం మధ్యలోనే కర్ణగిరి బైపాస్ ఎంత ఒక ఆటోలో ఒక మహిళను నలుగురు బలవంతంగా బయటికి తీసుకెళ్తున్నారంటూ తను రక్షించాలంటూ ఆమె కేకలు వేయడంతో ఒక్కసారిగా ఆ కేకలు ఉన్నటువంటి సంజయ్ ఆమెను కాపాడేందుకు కొంత దూరం ఆ ఆటోను వెంబడించిన నేపథ్యంగా వాళ్ళ బ్రదర్ కు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించిన నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం కాపాడడం కోసం వెళ్ళినటువంటి సంజయ్ ను అసలు కనపడకుండా చేసింది ఎవరు, అసలు ఆ మహిళ ఎవరు అనే దానికి సంబంధించి పోలీసులకు మాత్రం చాలా వరకు కూడా ఇది తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకవైపున పోలీసులు కూడా నిన్నటి నుంచి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆ సంజయ్కి సంబంధించినటువంటి కుటుంబీకులతో కావచ్చు, వాళ్ళ స్నేహితులతో కావచ్చు, తమదైన శైలిలో మొత్తం కూడా విచారణ వేగవంతం చేస్తున్నారు. మరోవైపు సర్కిల్ ఇన్స్పెక్టర్ తో సహా మొత్తానికైతే మొత్తం కేసును సీరియస్ గా తీసుకొని దీనికి సంబంధించి అసలు పూర్తి వివరాలు మొత్తం సేకరించే పనిలో కూడా 2-3 బృందాలుగా మొత్తానికైతే సిబ్బంది కూడా డివైడ్ అయిపోయి మొత్తానికైతే వారి స్థాయిలో మొత్తం దర్యాప్తు చేసిన నేపథ్యం అయితే దీనికి సంబంధించి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు మనతో పాటు ఉన్నారు. మనం మాట్లాడి చూద్దాం. సార్ నమస్కారం. జనరల్ గా ఈ సంజయ్ ఈ యొక్క మిస్టరీ కేసు సంబంధించింది అసలు ఇంతవరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి వచ్చింది? ఇప్పటి వరకున్న సమాచారం ప్రకారం మనకు ఆ ఏరియాలో ఇప్పుడు ఆయన చెప్పిన ఇన్సిడెంట్ ఆ టైంలో మనం సీసీటీవీ ఫుటేజ్లు మరియు ఆడ కాల్ రికార్డ్స్ అన్ని మనము చూడడం జరుగుతున్నది. ఇప్పటి వరకైతే మనకు ఆటోలో కానీ ఆటో వెళ్ళినట్లయితే మనకి ఏం సీసీటీవీ ఫుటేజ్ లో కవర్ కాలేదు. మరి వేరే ఇతర రూట్ లో కానీ మన అప్రోచింగ్ రూట్స్ కూడా మేము చెక్ చేస్తున్నాం. జనరల్ గా అసలు ఇది ఒక రకం చూసుకోవాలంటే ఒక అమ్మాయి ఆటోలో వెళ్తుంది, తను రక్షించాలంటూ ఆర్ధనాదాలు చేసింది. ఫలితంగానే సంజయ్ ఆటోను వెంబడించాడు. ఒకవైపున గురుదక్షిణ ఫౌండేషన్ సమీపంలో సాగర్ కెనాల్ వైపు వెళ్ళినట్టుగా సెల్ ఫోన్ ట్రేస్ అవుతుందని చెప్పి లొకేషన్ వరకు అక్కడ వరకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సంజయ్ సంబంధించిన బండి కూడా మీరు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. అంటే అంతవరకు చూసుకుంటే లొకేషన్ వరకు చూసుకుంటే మాత్రం సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా మీకు సమాచారం వచ్చిందా? సెల్ ఫోన్ అతను నేను ఆపదలో ఉన్నాను, నాకు కొడుతున్నారు, ఒక అమ్మాయి డెడ్ బాడీ కూడా ఉంది, చంపేసిండ్రు అని, నన్ను కూడా చంపే అవకాశం ఉన్నదని అతను వాయిస్ మెసేజ్ మరియు లొకేషన్ కూడా పంపడం జరిగింది. కానీ ఇమ్మీడియట్లీగా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ 10 minutes లో వేరు, మేము కూడా ఒక 20 minutes లో పోయినాం. కానీ అక్కడ అటువంటి ఆధారాలు ఏం లభించలేదు. ఓన్లీ బైక్ మాత్రం అక్కడ కనిపించింది. అంటే మరి దీన్ని బట్టి అంటే మీకున్న అంటే మీ ఆలోచన ప్రకారం చూసుకుంటే మాత్రం ఈ కేసు జనరల్ గా ఇది ఒక హత్య లెక్క అనిపిస్తుందా, లేకుంటే దాని వాంటెల్లి వేరే గుర్తులేని వ్యక్తులు తనని ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకుంటే కానీ మహిళను చంపేశారని చెప్పి వాయిస్ రికార్డు కూడా దాని మొబైల్ స్పష్టంగా వినపడుతుంది. మరి ఆ మహిళకు సంబంధించిన మృతదేహం ఏమైనా లభ్యమైందా? దాని ప్రకారం అయితే ఇప్పటి వరకు మనం 24 hours దాటింది కాబట్టి మనకి ఇంకా డెడ్ బాడీ కూడా మనకి ఎక్కడ ట్రేస్ అవుట్ కాలేదు. మనం ఇంకొక ఈ రోజు మధ్యాహ్నం వరకు చూస్తే మనకు ఏదైనా ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం. అంటే ఖమ్మం జిల్లాలో కావచ్చు, ఇతర జిల్లాలో కానీ ఏమైనా ఒక మహిళ కానీ ఎవరన్నా ఒక మిస్సింగ్ కేసు ఏమైనా నమోదైనట్టుగా రికార్డులు ఏమైనా ఉందా మీకు? అటువంటి మన సరౌండింగ్ పిఎస్ లో కూడా మనం వెరిఫై చేస్తున్నాం. ఇట్లా అంటే బలవంత కిడ్నాప్ కు సంబంధించిన కేసులు అయితే ఏం లేవు. మామూలు మిస్సింగ్ కేసులు అయితే ఉన్నాయి, అవి కూడా మనం వెరిఫై చేస్తున్నాం. జనరల్ గా ఆ ప్రాంతం చాలా వరకు చూసుకుంటే మాత్రం నిషేధిత మత్తు డ్రగ్ సేవించేటువంటి బాధితులు ఎక్కువ ఉన్నారు. గతంలో పోలీసులు కూడా సమాచారం అందింది. కొంతమంది ప్రజలు కూడా గతంలోనే పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఫలితంగానే అక్కడంతా కూడా చాలా వరకు కూడా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉందనేది రాజీవ్ స్వగృహకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాల మొత్తం కూడా అవన్నీ నిరుపయోగంగా ఉండటంతో అక్కడి నుంచే ఎక్కువగా ఈ యొక్క గంజాయి సేవించే వ్యక్తులు ఆ ఏరియాలో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మహిళలు కూడా బయటికి వెళ్ళాలంటే కూడా ఆందోళన పడాల్సిన పరిస్థితి నెలకొందనేది పోలీసులు కూడా సమాచారం అందించారు. తర్వాత చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఇలాంటి ఘటన జరిగిందనేది కూడా స్థానికులు చెప్తారు. దీనిపై ఏమంటారు? అట్లా ఏం లేదు, మేము రోజు అక్కడ మనం హాట్స్పాట్ గా మేము దాన్ని పాయింట్అవుట్ చేసినాం. డైలీ పెట్రోలింగ్ చేస్తున్నాం. నైట్ కూడా మేము 2-3 times విజిట్ చేయడం జరుగుతుంది డైలీ. ఇప్పుడు ఈ సంజయ్ మిస్టరీకి సంబంధించి ఈ కేసు సంబంధించి మిస్టరీ వీడేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంటుందా? మనకి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కొంచెం టెక్నికల్ గా మనకు ఇన్పుట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఏదేమైనా కానీ మనకు ఈ రోజు మనం కంక్లూజన్కి వచ్చాం. అంటే ఒక పండగ ఉన్న ఒకవైపున పండగ ఉన్న నేపథ్యంలో ఒక సిగ్నల్స్ ఆధారితంగా ట్రేస్ చేయాలన్నా కానీ ఏమన్నా ఫోరెనిక్స్ సిబ్బంది అంటే ఐ మీన్ క్లూస్ టీమ్ కావచ్చు, లేదా మొబైల్ ఒక సిగ్నల్స్ ట్రేస్ చేయాలన్నా కూడా ఏమన్నా ఆటంకం ఏర్పడిందా? జనరల్ గా ఓన్లీ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కొంచెం డీలే జరుగుతున్నాయి, కానీ అవి కూడా మేము తెప్పించి వెరిఫై చేస్తున్నాం. ఇప్పటివరకు ఎన్ని బృందాలు ఆ ప్రాంతంలో రెస్క్యూ చేస్తుంది? ఆల్రెడీ 3 బృందాలు చూస్తున్నాయి.
సో మొత్తంగా చూసుకోవచ్చు ఇప్పటికే సిఐ రాజు కూడా చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. పూర్తి స్థాయిలో మాత్రం 2-3 బృందాలుగా ఏర్పడ్డాయి. ఆ ప్రాంతం అంతా కూడా కలిగి తిరుగుతున్నాయి. మరోవైపున బంధువులు ఇళ్ళతో కానీ ఆయనకు ఉన్నటువంటి పరిజ్ఞానం అంటే సంబంధిత వాళ్ళ ఇళ్ళ కూడా ట్రేస్ చేసిన నేపథ్యం అయితే ఉంది. కానీ ఇంతవరకు మాత్రం సంజయ్ ఆచూకు కనపడలేదు. చివరి కనీసం ఆ మహిళకు సంబంధించినటువంటి డెడ్ బాడీకి సంబంధించి అంటే ఏదైతే సంజయ్ మహిళ చంపారు అని చెప్పని ఆయన మొబైల్లో ఆయన వాయిస్ మెసేజ్ పంపించారో ఆ మహిళకు సంబంధించిన మృతదేహం కూడా ఇంతవరకు లభ్యం కాలేదు. పరిసర ప్రాంత పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం అందించడం ఎక్కడా కూడా మహిళ మిస్సింగ్ అనే కేసు కూడా నమోదు కాలేదని చెప్తున్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్. మరోవైపు మాత్రం మరలా ఇంకా సంజయ్ కోసం ఇంకా ఏదైనా సరే సాయంత్రం వరకు కూడా ఏదో ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం మెండుగా ఉందని చెప్తున్నారు.